గవర్నమెంట్ నుంచి అయితే మనకి 6 మంత్స్ ట్రైనింగ్ జాబ్ అయితే గవర్నమెంట్ వాళ్ళదే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అండ్ ఇందుట్లో మీకు సాలరీ, క్వాలిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో ప్రతిదీ మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను గైస్. మీరైతే ఫుల్‌గా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ జాబ్స్‌కైతే మీరు కంప్లీట్‌లీ మీరైతే ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి గైస్. లైక్ ఎలాంటి మీరు ఆఫ్‌లైన్, స్పీడ్ పోస్ట్‌లు అట్లా కాకుండా కంప్లీట్‌లీ మీరైతే ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా మనకి వీళ్ళ వెబ్‌సైట్ నుంచి అఫీషియల్ కెరియర్స్ నుంచి అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే మనకి 22 జులైనైతే రిలీజ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ ఆగస్ట్ 11 వరకైతే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ గైస్ ఈ వీడియో మీరు ఫుల్‌గా చూసాక మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ మెయిల్‌కి మీరైతే మెయిల్ డ్రాప్ చేయొచ్చని చెప్తున్నారు. లైక్ మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకైతే రెస్పాన్స్ అయితే వస్తుంది. 10 ఏఎం టు 6 పీఎం వరకు వాళ్ళైతే డైలీ అవైలబుల్‌గా ఉంటారని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ జాబ్‌కి మీరు అప్లై చేస్తున్నప్పుడు మెయిన్‌లీ మీకు ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్. నెక్స్ట్ వన్ మీకైతే సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకైతే బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ అయితే క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ లైక్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, సో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకంటూ ఒక సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో మనకి స్కాన్ సిగ్నేచర్ లైక్ మీరు ఏదైనా వెబ్‌సైట్స్‌లో మనకి సిగ్నేచర్ జస్ట్ మీరు ఏమైనా రాస్తే అది మీరు డైరెక్ట్‌గా ఒక ఫోటో అనేది మీరైతే వాళ్ళ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. సో ఈ 2 మీరు వర్కింగ్‌లో ఉన్నవి మాత్రమే ఇవ్వండి డైలీ యూజ్ చేసేవి. సో డైరెక్ట్‌గా మీరైతే వీళ్ళ నోటిఫికేషన్ అనేది మనకి వీళ్ళ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేశారు గైస్. గైస్ ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మనకి ఎన్విరాన్మెంట్ వచ్చేసి మనకి ఇదైతే కంప్లీట్‌లీ ది ఎగ్జిక్యూటివ్ ట్రైనర్స్ మనకి 6 మంత్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 6 మంత్స్ ట్రైనింగ్‌లో మనకి ఎవ్రీ మంత్ అయితే 50,000 మనకి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు నేను థంబ్‌నెయిల్‌లో చూపించాను కదా! మనకి ట్రైనింగ్ అనేది సేమ్ బ్యాచెస్‌గా మనకి 50,000 మన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళిక్కడ మనకి ట్రైనింగ్ అయిపోయాక మీకు మీరు అసిస్టెంట్ మేనేజర్ సెలెక్ట్ అవుతే వాళ్ళు మనకి పర్మనెంట్‌గా 60,000 నుంచి 1,80,000 మీకైతే సాలరీ అనేది వస్తుంది. సో దీంతో పాటు ఇంకా మనకి పీఎఫ్, ఇంకా మనకి రూమ్ అలవెన్స్‌లు ఇంకా ప్రతిదీ మీకు ఒక బేసిక్‌గా ఉండే గవర్నమెంట్ జాబ్స్‌కి అన్ని అలవెన్స్‌లు మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్ కెమికల్ డిపార్ట్మెంట్, సివిల్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఫైనాన్షియల్, హ్యూమన్ రిసోర్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ సో ఇట్లా ప్రతి దాంట్లో మనకైతే వాళ్ళు వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. 18 ఇయర్స్ నుంచి మనకి అప్పర్ ఏజ్ 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు మెయిన్‌లీ గైస్ ఈ జాబ్స్‌కి మీకు క్వాలిఫికేషన్స్ మీకు డీటెయిల్‌గా ఇచ్చారు వాళ్ళు మనకి. సో ఇక ఫస్ట్ వన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి డిగ్రీ అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ కెమికల్ డిపార్ట్మెంట్ అయితే మనకి కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇందుట్లో టోటల్‌గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ సివిల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి టోటల్‌గా 3 వేకెన్సీస్. సో దీనికైతే సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుంటామని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ మనకి కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో టోటల్‌గా 4 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో దీనికైతే మనకి కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు, టెక్నాలజీ గాని, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ సైన్స్ గాని, ఎంసీఏ ఆర్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ డిప్లొమా గాని, లేదంటే మనకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ మేనేజ్మెంట్స్ గాని, సిస్టమ్ మేనేజ్మెంట్ కానీ, సో వీళ్ళు ఎవరైనా సరే మనకి కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోల్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ అయితే మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాంట్లో టోటల్‌గా మీకైతే 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికైతే మనకి డిగ్రీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ చేసిన ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫైనాన్స్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళు లేదంటే సీఏ వాళ్ళు, వీళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హ్యూమన్ రిసోర్స్‌లో చూసుకున్నట్టయితే టోటల్‌గా మీకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు పీజీ డిగ్రీ గాని, పీజీ డిప్లొమా గాని, ఇక మనకి సోషల్ వర్క్ గాని, లేదంటే లేబర్ వెల్ఫేర్ గాని, పర్సనల్ మేనేజ్మెంట్ ఇంకా మనకి ఐఆర్, హెచ్ఆర్, హెచ్ఆర్ఎం గాని, ఎంబీఏ వీళ్ళు ఎవరైనా సరే హ్యూమన్ రిసోర్స్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చూసుకున్నట్లయితే దీనికైతే టోటల్‌గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిగ్రీలో మనకి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు గాని, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ గాని, అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా మనకి మెకానికల్ దాంట్లో టోటల్‌గా 51 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో మెకానికల్ డిగ్రీ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మెటలాలజీ దాంట్లో చూసుకున్నట్టయితే టోటల్‌గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్ మీరు చూసుకున్నట్టయితే గైస్ మనకి 1 ఆర్ 2 వేకెన్సీస్‌తో మనకి వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళైతే ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ కంపెనీ నుంచి గవర్నమెంట్ వాళ్ళైతే అఫీషియల్‌గా
ఈ నోటిఫికేషన్ మనకి 22 జూలై అయితే రిలీజ్ అయితే చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోండి. అస్సలు మిస్ చేయకండి గైస్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మనకి చాలా తక్కువైతే వస్తుంటాయి. సో, ఇవన్నీ మనకు గవర్నమెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. మనకి రూ. 500 చార్జ్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న గైస్ డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకంటూ గైస్ మీరు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ వాళ్ళది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ అయితే ఉంటుంది. సో, ఈ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మనకి వెయిటేజ్‌గా 70% తీసుకుంటారు. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్‌గా మనకి 15% తీసుకుంటారు. నెక్స్ట్ మనకి ఫైనల్‌గా ఇంటర్వ్యూ అనేది 15% ఉంటుంది. సో, ఓవరాల్‌గా దీని ప్రకారంగా మనకైతే వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇందుట్లో మీకు వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ దాంట్లో మెయిన్‌లీ మీరు అప్లై చేసుకున్న డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్, ఏజు, మీ ఆధార్ కార్డు జస్ట్ మీకు బేసిక్ వెరిఫికేషన్స్ అన్నీ వెరిఫై చేస్తారు. దీని తర్వాత మనకి హెల్త్ చెకప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో కంప్లీట్‌లీ హెల్త్ చెకప్ అని ఖచ్చితంగా అయితే మెడికల్‌ది చేస్తారని చెప్తున్నారు. వీళ్ళ ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేసినా సరే ఆ ఇంటర్వ్యూ, ట్రావెలింగ్ చార్జెస్ కూడా మనకి వాళ్ళైతే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. గైస్ ఇదైతే మనకి ట్రావెల్ అలవెన్స్ సంబంధించింది ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇది. సో, మీకు మీ ట్రావెలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు, ఇంకా మీ నేము, ఈమెయిల్ ఐడీ, మీరిక్కడ ఎయిర్‌పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్ ఎక్కడైతే రాయాలి మీరు. నెక్స్ట్ మీకు ట్రావెల్ ఎప్పుడు చేస్తున్నారు, సో, దాని క్లాసెస్ ఏంటి, లైక్ దట్టనే ఉంటాయి కదా! సో, అట్లా అవన్నీ మీరైతే ఇక్కడ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎప్పుడుంటుందని ఇక్కడ మీ డీటెయిల్స్‌లో మీ అప్లికేషన్‌లో వస్తుంది. సో, అక్కడ డేటు, ప్లేస్ ఇక్కడైతే అన్నీ రాయాలి. ఇంకా మీకు బస్ గాని, ట్రైల్ గాని మీకు అమౌంట్ చార్జెస్ ఎంత పడిందో సో, ఇక్కడ అమౌంట్ ఇక్కడైతే మీరు రాయాలి. ఇంగా మీకు రిటర్న్ డేట్స్, జర్నీ డేట్స్ అవన్నీ ఇక్కడ మీరైతే కంప్లీట్‌లీ ఇక్కడ రాసి, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ రాస్తే మీకు ట్రావెలింగ్ అయ్యే అమౌంట్ అంతా వాళ్ళకి మనకి వీళ్ళు డైరెక్ట్‌గా మన అకౌంట్‌లో వేస్తారని చెప్తున్నారు. ఈ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ కెరియర్స్ దాంట్లో మనకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. సో, ఈ డీటెయిల్స్ అన్ని మీరైతే ఫిలప్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళ నుంచి అయితే మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. గైస్ ఒక చిన్న అప్డేట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్‌గా మీకు ఇక్కడ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ కనిపిస్తుంది కదా! ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. అసలు జాయిన్ అవుతే యూజ్‌ఫుల్ ఏముంటుందంటే ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో గాని, చెన్నై గాని, బెంగుళూరులో గాని ఎక్కడైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు చాలా కంపెనీస్. ఆ జాబ్ నోటిఫికేషన్స్ 1 డే బిఫోర్ గానే ఈ గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా మీటింగ్ ఐడీస్, పాస్‌వర్డ్స్, మీటింగ్ లింక్స్ అన్నీ మన గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగానే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.